యాక్షన్. ఫీల్ అమ్మా, ఫీల్. నీ ఫీల్డ్కి పో అంటే రోలింగ్ యాక్షన్. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు వస్తున్నావు? ఏమైంది అది? కట్. రోలింగ్ యాక్షన్. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? లేస్తుందన్నా. యాక్షన్. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? యాక్షన్. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఫీలింగ్. ఏమైంది అది? రోలింగ్ యాక్షన్. రామ్మా, వచ్చి ఏమన్నది చూడు ఫస్ట్. లక్ష్మి, ఈరోజు మా అన్న వాళ్ళ ఇంటికి పోతానండి. ఎందుకే? ఈరోజు రాఖీ పండుగ కదా, మా అన్నకి రాఖీ కట్టేసి వస్తాం. అయ్యో ఎంత పని అయిపోయింది. ఉన్న 200 మంది వేసుకున్నా. ఇప్పుడు ఎట్లా పోతావే? మీరు అప్పుడప్పుడు ఇచ్చిన పైసలు ఉన్నాయండి, 100 రూపాయలు. అవునా? ఏడన్నా చూపి. అయ్యో, నాకు మందుకు రాత్రికి లేవంటే అన్న దగ్గర పోయి రాగి పని చేసుకోపోయి ఇవ్వండి పగడా. ప్లీజ్ అండి. కట్. ఎక్స్ప్రెషన్. ఇంకో బుక్క దా, ఇంకో బుక్క దాగే. రామా మెల్లగరా. అప్పుడు ఏమనొద్దు, వచ్చి చూస్తూ ఉండాలి. ఇవ్వండి. లక్ష్మి, ఈరోజు మా అన్న వాళ్ళ ఇంటికి పోతానండి. ఇప్పుడు ఎందుకే? రాఖీ పండుగ కదా, మా అన్నకి రాఖీ కట్టేసి వస్తాం. అయ్యో ఎంత పని అయిపోయినాయి. ఉన్న 200 మంది తీసుకుంటే ఇప్పుడు ఎట్లా పోతాం మరి? మీరు అప్పుడప్పుడు ఇచ్చిన పైసలు ఉన్నాయండి, 100 రూపాయలు. అవునా? ఏడుందా చూపి. మీకు ఇచ్చిన కదా. అండి ప్లీజ్ అండి, ఇవ్వండి. కాలు ముట్టండి ప్లీజ్. అన్నం తింటాను, ఇవ్వండి ప్లీజ్ అండి. ప్లీజ్ ఇవ్వండి అండి. నాకు మందుకు పైసలు లేవా? నేను ఏడిస్తే రాకి అక్కడికి. అది మంచిగా వచ్చిందమ్మా. ఎందుకు ఏడు కదా అట్లనే పట్టుకోని ముక్కు మీద దాకిందా? యాక్షన్. ప్లీజ్ అండి, ఇవ్వండి. ప్లీజ్ అండి, మీరు నాకు కాలు ముట్టండి ప్లీజ్ అండి. అన్నం పెట్టండి, ఇవ్వండి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఇవ్వండి. అన్నం పెడతా, మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. ప్లీజ్ అండి, కాలు ప్లీజ్ అండి. మందుకు పైసలు లేవంటే రాకి రాకి ఇవ్వండి. ప్లీజ్ అండి, ఇవ్వండి. ప్లీజ్ అండి, మనీ ఇవ్వండి. ప్లీజ్ అండి, ఇవ్వండి. ప్లీజ్ అండి. ఏడు ఇంకా ఫుల్ చూడాడు చూడు. యాక్షన్. ప్లీజ్ అండి, మీ కాలు మొక్కి ఇవ్వండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అక్కడ అన్నం వెళ్తండి, మా అన్న రాకి అంటే రాకి అంటే ప్లీజ్ అండి. ఫీల్ ఇంకా. యాక్షన్.
ఇవ్వండి. ఏం లక్ష్మి? ఈరోజు మా అన్న వాళ్ళ ఇంటికి పోతారండి. అవునా? ఎందుకు? రాఖీ పండగ కదా, మా అన్నకి రాఖీ కట్టి వస్తారు. అయ్యో ఎంత పనే లక్ష్మి, ఉన్న 200 మంది తెచ్చిన కదా, ఇప్పుడు ఎట్లా పోతావు మరి? మీరు అప్పుడప్పుడు ఇచ్చిన 100 రూపాయలు ఉన్నాయండి. అవునా? ఏడున్నాయి మరి? అయ్యో అయ్యో నీ ఇమ్మీడియట్గా అడగాలి.